ఈ రోజు నుంచి ఫుల్ లెంత్ వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే దేని గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ తేజ స్టాక్స్. నా ఛానల్ని అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో టాపిక్ వచ్చేసి ఇండియన్ క్రికెట్ టీంకి ఏమైంది అనేది దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఐర్లాండ్తో సిరీస్ పోతే చాలామంది కామెంట్లు పెట్టారు. అంటే నేను అన్నా సిరీస్ పోవడం ఏంటి మరీ ఎంత దారుణంగా అని. కొంతమంది ఏమొచ్చి ఐర్లాండ్తో పోతే ఏమైంది, 3 సంవత్సరాల నుంచి గెలుస్తూనే వస్తున్నాం, సరదాగా పోతే తప్పేంటి అన్నారు. ఇంకొకరు ఏమొచ్చి హర్షిత్ రాణా బాగానే పర్ఫామ్ చేశాడు, మరి కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే ఏంటి అన్నారు. సో ఇలా నెగిటివ్ కామెంట్స్ అయితే నేను చెప్పిన దానికి వచ్చాయి. ఇట్స్ ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అది మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. బట్ నా ఒపీనియన్ నాది. సో ఇప్పుడు నా ఒపీనియన్తో ఎవరు ఏకీభవిస్తారు అనేది నేను మోస్ట్లీ చూసుకోవాలి. నాకు ఎన్ని లైక్స్ పడుతున్నాయి, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే నాకు వచ్చే లైక్స్ బట్టి అండ్ కామెంట్స్ బట్టి కూడా నేను రెక్టిఫై చేసుకొని బెటర్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇంగ్లాండ్తో అయిన త్రీ T20స్లో ఒక T20 వర్షం కారణంగా రద్దయిందన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు సెకండ్ T20 ఏమైందో మీకు తెలుసు. అండ్ ఇప్పుడు రీసెంట్గా నిన్న జరిగిన థర్డ్ T20 ఏమైందో కూడా మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్, ఇక్కడ సంజు శాంసన్ని ఎందుకు డ్రాప్ చేశారు అనేది తెలీదు. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, సంజు శాంసన్ ఐర్లాండ్ సిరీస్తో అసలు పర్ఫామ్ చేయలేదు కదా, సో మేబీ టీమ్ సెలెక్షన్లో పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి పక్కన పెట్టాడు అని. మరి అలా అయితే అభిషేక్ శర్మ చేస్తుంది ఏంటి, ఏం పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్తో కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ కానీ లేకపోయి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, సంజు శాంసన్ ఇస్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ 2026 T20 వరల్డ్ కప్కి. అలాంటిది సంజు శాంసన్ని పక్కన పెట్టి అభిషేక్ శర్మని తీసుకున్నారు. సరే, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు చూసుకుంటే ఎమర్జింగ్ ప్లేయర్, సో ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఇవ్వడంలో తప్పలేదు. కానీ అభిషేక్ శర్మని పక్కన పెట్టి సంజుని ట్రై చేయొచ్చు కదా. ఒక్క 3 ఇన్నింగ్స్ బ్యాట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మళ్ళీ సంజుని పక్కన పెట్టేశాడు. ఇంకొక మాట ఏంటంటే, ఒకసారి గౌతమ్ గంభీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమనంటే సంజు శాంసన్ వర్త్ నాకు తెలుసు, వీ వాంటెడ్ టు గివ్ హిమ్ ఇనఫ్ ఛాన్సెస్ అని. అండ్ దాని తర్వాత T20 వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్ చూపించాడు. క్వార్టర్ ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో అండ్ ఫైనల్స్లో తనకు లేకపోయి ఉంటే ఇండియా అసలు T20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు. అంటే హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్. అంటే మిగతా వాళ్ళు ఆడలేదా, మిగతా వాళ్ళు ఏమైనా ఆడుకుంటున్నారా, పక్కెళ్ళి ఆడుకుంటున్నారా అని కొంతమంది మళ్ళీ నెగిటివ్ కామెంట్ చేయొచ్చు. నేనంటున్న ఉద్దేశం ఏంటంటే, హీఈస్ ద కీ ప్లేయర్. అంటే ఒక 100% మ్యాచ్లో 80 to 90% తను లేకపోయి ఉంటే మనకి ఆ ఛాన్సెస్ ఉండేవి కాదు అనేది నా ఉద్దేశం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాషింగ్టన్ సుందర్ ఐర్లాండ్ సిరీస్కి తీసుకున్నారు. మీకు కనుక గుర్తున్నట్టయితే వాషింగ్టన్ సుందర్ని T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా లీగ్ స్టేజ్ మ్యాచ్తో తీసుకున్నారు సడన్గా. అంటే పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, సంజు ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఓపెనింగ్ కాంబినేషన్ మార్చి మధ్యలో మిడిల్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్ ఉండాలి అని చెప్పేసి స్పిన్నర్ బౌలర్ ఆల్రౌండర్ కింద తీసుకున్నారు. అండ్ ఆ రోజు గౌతమ్ గంభీర్ చేసిన ఆ మిస్టేక్ వల్ల మనం వరల్డ్ కప్ గెలిచామని మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ రోజు జరిగిన మ్యాచ్లో అందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికాతో మనం ఓడిపోయాం చాలా దారుణంగా. అండ్ ఆ పాయింట్ వల్లే మళ్ళీ సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్లో అంటే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోకి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఆ పొజిషన్ నుంచి తీసుకోవడం ఎంత పెద్ద బ్యాక్ ఫైర్ అయిందంటే ఆ రిజల్ట్ బట్టి అర్థమైపోయింది. అండ్ ఇంకొక మాట, ఇప్పుడు ఐర్లాండ్తో సిరీస్కి మళ్ళీ వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. అసలు ఏం క్రెడిబిలిటీ ఉంది ఆ ప్లేయర్కి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చెప్తాను వినండి. అదేంటంటే, ఐపీఎల్లో ఇప్పటికి నాకు తెలిసి ఒక 8 years or 9 years బట్టి వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడు. అండ్ ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం తను IPL 50 చేసింది మొన్న 2026లో గుజరాత్ టైటన్స్ తరఫున ఫస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడంటే ఆఫ్టర్ 7 or 8 or 9 years తర్వాత. నాకు ఎగ్జాక్ట్గా తన డెబ్యూ అయితే తెలీదు. ఇన్నేళ్ళు పట్టింది మనోడికి ఒక 50 చేయడానికి యాజ్ అ బ్యాట్స్మెన్. మళ్ళీ ఆల్రౌండర్ అని చాలామంది అనుకుంటారేమో. మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి, నేను చెప్తుంది స్టాట్స్ మాత్రమే. సో ఈ పొజిషన్లో ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ని ఐర్లాండ్ సిరీస్తో కూడా ఆడించాడు. అసలు దేనికి పనికొచ్చాడు, అసలు IPL 2026లో కానీ 2025లో కానీ 2024లో కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి ఒక టీంని గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు అంటే అది కూడా లేదు. సో ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ని పక్కన పెడితే ఇంకొక టాపిక్లో మాట్లాడుకుంటే, మిడిల్ ఆర్డర్లో మనం రీసెంట్గా IPL బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ని కొట్టిన RCB ప్లేయర్స్లో ఒక్కరిని కూడా తీసుకోలేదు.
అదేంటి అంటే ఏమో మరి నాకు తెలీదు. గౌతమ్ గంభీర్‌కే తెలియాలి. మనోడు ఏమంటాడంటే డొమెస్టిక్ క్రికెట్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్‌గా టీమ్‌లోకి తీసుకుంటాం. అలాగే సీనియర్ ప్లేయర్స్‌కి కూడా సజెషన్ ఇచ్చాడనమాట. ఎంత తోపు ప్లేయర్ అయినా కూడా డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడాలి. ఆడి ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ టీమ్‌లోకి వస్తారని. అందుకనే విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా ఫీల్ అయ్యి టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చాడన్న విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ప్రిన్స్ యాదవ్ కానీ, లేకపోతే ఇప్పుడు జింబాబ్వే టూర్కి సెలెక్ట్ అయిన హర్ష్ దూబే కానీ, హర్షిత్ రాణా కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు ప్లేయర్, మయాంక్ యాదవ్ అనుకుంటా, వీళ్ళెవ్వరూ కూడా డొమెస్టిక్లో పర్ఫామ్ చేసింది లేదు. పోనీ డొమెస్టిక్లో పర్ఫామ్ చేయలేదు అనుకుంటే ఐపీఎల్లో రసిక్ సలందార్ ఉన్నాడు కదా, తను 19 వికెట్స్ తీసుకున్నాడు ఎట్ ద ఎకానమీ ఆఫ్ 7 or 6 ఈ మధ్యలో ఉంటుంది. తను 19 వికెట్స్ తీసుకుంటే ఇప్పుడు జింబాబ్వే స్క్వాడ్కి సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరూ ఎవరైతే కొత్తగా తీసుకున్న ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి 16 వికెట్స్ తీసుకుంటే రసిక్ సలందార్ ఒకటే 19 వికెట్స్ తీశాడు 2026 ఐపీఎల్లో. కానీ మనోని సెలెక్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడుకుంటే వాషింగ్టన్ సుందర్తో ఒక కంపాటబుల్ ప్లేయర్ని తీసుకుంటే కుర్నాల్ పాండ్యా, ఆర్సీబీ ఆల్రౌండర్. 2026లో కూడా తను 2025లో కూడా ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద కీ రీజన్, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు, వీడొక్కడే ఆడాడని కాదు, వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అలాగే 2026లో కూడా ఈ ప్రైమరీ రీజన్ కుర్నాల్ పాండ్యా ఉన్నాడు. చాలా క్రిటికల్ ఇన్నింగ్స్ ఆడినవి ఉన్నాయి. 50s చేశాడు, వికెట్స్ తీశాడు, మంచి మంచి క్యాచ్లు పట్టాడు, మిస్ ఫీల్డింగ్ చేశాడు, నేను కాదనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. సో కుర్నాల్ పాండ్యాని కూడా తీసుకోలేదు. ఎందుకు అంటే మరి గౌతమ్ గంభీర్ అండ్ సెలక్షన్ కమిటీకే తెలియాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రజత్ పటిదార్ శ్రేయస్ అయ్యర్తో నేను కంపేర్ చేయట్లేదు, కానీ మళ్ళీ ఐపీఎల్లో 2025లో తన బ్యాటింగ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ రీసెంట్గా 2026లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక సెంచరీ కూడా చేశాడు. అది నేను ఏ టీం మీద అనేది పూర్తిగా అంటే కంప్లీట్గా గుర్తులేదు, తప్పు చెప్తే మళ్ళీ అది రాంగ్ అవుతుంది కాబట్టి ఫాస్టెస్ట్ అంటే క్వికెస్ట్ సెంచరీ చేశాడు. సో ఇలా క్విక్ రన్స్ చేస్తూ ఐపీఎల్లో ప్రూవ్ చేసుకుంటున్న బ్యాట్స్మెన్, బౌలర్, ఫీల్డర్స్, ఆల్రౌండర్స్ ఉండగా ఆర్సీబీనే టార్గెట్ చేసి ఇవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. అది నిజమా కాదా అనేది చాలామంది ఎగ్రీ అవ్వచ్చు, ఎగ్రీ అవ్వకపోవచ్చు, నేను కాదనట్లేదు. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటి మీద అందరూ ఎగ్రీ అవ్వాలి అనేది నా పాయింట్ కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మాట్లాడదాం. బట్ నాకైతే ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఓడిపోతే ఇండియా మంచిదని అనిపిస్తుంది. ఎందుకు అంటే సింపుల్, ఒక ఏంటంటారు దాన్ని, ఒక ఫేవరెటిజం చూపించలేని ఒక కెప్టెన్ కావాలి ఇండియాకి, ఒక ఫేవరెటిజం లేని ఒక కోచ్, ఒక ఫేవరెటిజం లేని ఒక సెలెక్టర్ కావాలి. ఇఫ్ ఇండియా హ్యాస్ టు రియలీ పర్ఫార్మ్ వెల్ అంటే నేను ఈరోజు గెలిస్తే సిరీస్ గురించి ఆలోచించట్లేదు. వీ హ్యావ్ టు డెఫినెట్లీ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ వచ్చే టోర్నమెంట్స్ గురించి కానీ, ఫ్యూచర్ వచ్చే వరల్డ్ కప్స్ గురించి కానీ, ఫ్యూచర్స్లో వచ్చే ఇంకా మిగతా సిరీసెస్ గురించి కానీ, వాటి గురించి ఆలోచిస్తే డెఫినెట్లీ ఇండియా ఇప్పుడు ఓడిపోతే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా గెలుస్తూ ఉంటే నిజంగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్కి ఆపర్చునిటీ రాకపోతే చాలా తప్పు. వాళ్ళ కెరియర్స్ పోతున్నాయి, బేసిక్గా ఒక దెబ్బతో వాళ్ళ కెరియర్స్ పోతున్నాయి. సో హోప్ ఇండియా తప్పకుండా ఈ సిరీస్ని కూడా కోల్పోయి నెక్స్ట్ వచ్చే ఏషియన్ గేమ్స్లో కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గౌతమ్ గంభీర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బీ అ కోచ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ విత్ హిస్ ఫేవరెటిజం అనే పార్ట్ లేకుండా ప్యూర్ ఎవరైతే టాలెంటెడ్గా ఆడుతున్నారో, ఇగో ఈ కమిటీలో వీళ్ళని పెడదాం, వీళ్ళు ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ పెట్టుకుందాం, వీళ్ళలో ఇలా పర్ఫామ్ చేస్తే వీళ్ళు తీసుకుందాం అనుకుంటే నాకు ప్రాబ్లం లేదు. కానీ పర్ఫామ్ చేసినా చేయకపోయినా వాడు కోల్కతా నైట్ రైడర్స్లో టీంలో నుంచి కొంతమందిని, గుజరాత్ టైటన్స్లో నుంచి కొంతమందిని, అండ్ పూణే సూపర్ జైంట్స్ అనే టీంలో నుంచి కొంతమందిని తీసుకోవడం అనేది నాకు అసలు నచ్చట్లేదు. మరి మేబీ మీకు నచ్చితే నేనేం చేయలేను, అదే చెప్తున్నాను కదా, అందరూ ఒపీనియన్ ఒకలా ఉండాలని రూల్ లేదు కాబట్టి ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఎగ్రీ అయితే వెల్ అండ్ గుడ్, ఎగ్రీ అవ్వకపోయినా నాకు ప్రాబ్లం లేదు, బట్ నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చే ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ కూడా అనౌన్స్ చేస్తారంట, చూడాలి. అండ్ ఇంకొక మాట, ఈరోజు సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. ద మెయిన్ మ్యాన్ హూ డిజర్వ్స్ లాట్స్ ఆఫ్ అప్లాస్ ఫర్ బిల్డింగ్ అప్ ద క్రికెటింగ్ వరల్డ్ వీ హ్యావ్ రైట్ నౌ, నాట్ దిస్ క్రికెట్ టీమ్ రైట్ నౌ అని ముందుగా మాట్లాడుతుంది. ధోని కానీ, ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ చాలామంది కెప్టెన్సీస్ చేశారు, కానీ గంగూలీ లాంటి ఒక అగ్రెసివ్ కెప్టెన్ లేరు. నోబడీ కెన్ రీప్లేస్ హిమ్. హ్యాపీ బర్త్డే దాదా. అండ్ తన మీద ఒక సినిమా కూడా వస్తుంది, అండ్ దాంట్లో హీరో ఎవరో నాకు అంత కరెక్ట్గా తెలీదు, బాలీవుడ్లో చేస్తున్నారు ఈ సినిమాని.
సో దట్స్ ఇట్. ఇది నా ఒపీనియన్. ఇంగ్లాండ్తో సిరీస్ అయితే పోవాలి అండ్ ఏషియన్ గేమ్స్ కూడా పోవాలి అండ్ 2027 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందే గౌతమ్ గంభీర్ని బీసీసీఐ రిమూవ్ చేసేసి అది సెలక్షన్ కమిటీలో మెయిన్ అజిత్ అగాకర్ని కూడా పక్కన పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకు, నా ఒపీనియన్. అండ్ తర్వాత చెప్పాను కదా, గెలిచినా గెలవకపోయినా అట్లీస్ట్ ఫేవరెటిజం లేకుండా ప్యూర్ టాలెంట్కి ఛాన్స్ ఇస్తే విల్ బీ సో హ్యాపీ. ఈక్వల్గా ఉండాలి టాలెంట్ అంటే, ఆపర్చునిటీ అంటే, అంతే తప్ప ఇలా పర్ఫార్మెన్సెస్ స్టాట్స్ అన్నీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కాదు. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నిన్న నేను షాక్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐ థింక్ ఎవరో అయిపోయిన తర్వాత 6th డౌనో 7th డౌనో అనుకుంటా, శివం దూబేని పక్కన పెట్టి హర్షిత్ రాణాని పవర్ ప్లేలో పంపించాడు భయ్యా గౌతమ్ గంభీర్. నాకు దిమ్మ తిరిగిపోయింది. హర్షిత్ రాణా హెడ్ ఆఫ్ శివం దూబే. అసలు ఏంటిది నాకేం అర్థం కావట్లేదు. శివం దూబేని పంపించకుండా అక్కడ తిలక్ వర్మ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ తప్పు చెప్పాలి అంటే తిలక్ వర్మ అవుట్ అయిపోవడానికి కారణం హర్షిత్ రాణా. ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉంది. ఆల్రెడీ తిలక్ వర్మ స్ట్రగుల్ అవుతున్నాడు, మొమెంటం రాక కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు కామెంటేటర్స్ కూడా ఒక మాట అన్నారు, ఏమంటే బాల్ చూడకుండా ప్రతిదాన్ని బౌండరీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు తిలక్ వర్మ, ఈజ్ అండర్ ప్రెషర్ అన్నాడు. అన్నప్పుడైనా నాకేమనిపించిందంటే, మరి శివం దూబేని పంపించుంటే ఆపోజిట్ సైడ్లో శివం దూబే ఏమైనా స్ట్రైక్ హిట్ చేయగలిగితే తిలక్ వర్మకు ప్రెషర్ తగ్గి ఉండేది, వికెట్ పడిపోయి ఉండేది కాదు. కానీ హర్షిత్ రాణాని ఎందుకు పంపించారంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అంట. నాకు అది అర్థం కాలేదంటే మా నోడు ఏంటంటే గౌతమ్ మీరు ఏం ట్రై చేస్తున్నాడంటే హర్షిత్ రాణాని ఒక ప్యూర్ ఆల్రౌండర్ కింద ఆల్రౌండర్ కాదు, కానీ మనోడు తీర్చిదిద్దాలి, దాన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ప్లాట్ఫామ్ కింద యూస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అది నాకైతే చెడ్డ చిరాగ్గా అనిపించింది. ఇది కొన్ని పాయింట్లు మర్చిపోయి ఉంటాను, ఇంకా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో నన్ను ఫాలో అవ్వండి. నా డిస్కషన్స్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇట్స్ తేజ స్టాక్స్ అని ఉంటుంది. నేను యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఛానల్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ దిస్ వీడియో. అండ్ మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నెగిటివ్గా మరీ తిట్టేసెట్ కాకుండా జస్ట్ నార్మల్గా ఉంటే చూసి నాకు రిప్లై చేస్తే తప్పకుండా మీ రెస్పాన్స్కి నేను ఒక పాయింట్ని నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ.